విజయ్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ అనుమతించడం లేదు. దీంతో టీవీకే కార్యకర్తలు అలాగే నాయకులు కూడా లోక్ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. మరోవైపు అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం, సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్తాము అని చెప్పి టీవీకే నాయకులు అంటూ ఉన్నారు సార్. డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కలిస్తే గనక టీవీకే ఎమ్మెల్యేలు 107 మంది రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. డిఎంకే ఏఐఏడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తర్వాత ఈ 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే ఏం జరగచ్చు అసలు? అంటే ఇవన్నీ ఇప్పుడు ఇఫ్స్ అండ్ బట్సే. ఎందుకంటే డిఎంకే కలిసినా 106 మంది ఉన్నారు, 59, 47, 106 ఉన్నారు. సో మిగతా పార్టీల మద్దతు ఇవ్వకపోతే ఆ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. నెంబర్ 1. నెంబర్ 2, కీలకంగా మారిన 2 వామపక్ష పార్టీలు వీసీకే, వీరు 6 సీట్స్ ఉన్నాయి. వారు ఇప్పటి వరకు